ఏంటంటే ఫస్ట్ హాఫ్ మొత్తం ఏంటంటే సాంగ్స్ పరంగా చూసుకుంటే సాంగ్స్ బాగానే ఉన్నాయి, కానీ దానికి బ్యాక్గ్రౌండ్ స్కోర్ మ్యూజిక్ కూడా సరిగ్గా అందించలేకపోయారు. అండ్ స్టోరీ పరంగా చూసుకుంటే కూడా ఏంటంటే రొట్టె కంటెంట్ ఏంటంటే ఇంటర్వెల్ బ్యాంక్లోనేమో అదేంటి ఏదో సస్పెన్స్ ఏదో థ్రిల్ అయ్యే ట్విస్ట్ ఉందేమో అని అనుకున్నాం. కానీ అసలు మామూలుగా హీరోయిన్కి ఇద్దరికి మధ్యలో బాండింగ్ కెమిస్ట్రీ సీన్స్ నడవాలి, కానీ హీరోయిన్ ఏందో నా ఫియాన్సీ అని అంటది. ఏదో ఒక తలకాయ ఒక ఏంటంటే ఒక్కొక్క సీన్ చూస్తుంటే చిరాకేస్తుంది భయ్య. ఏంటంటే ఈ అమ్మ ఇలాంటి స్టోరీని, ఇలాంటి పనికిమాలిన స్టోరీని శర్వానంద్ గారు ఎట్లా ఒప్పుకొని తీసుకున్నారో, దాన్ని ఎట్లా తెచ్చిరో ఏమో అసలు ఏమో అర్థం కాలేదు. నిజంగా ఓవరాల్గా చూసుకుంటే అసలు ఈ సినిమా చూడడానికి మాత్రం ఎవరు థియేటర్కి రాకండి భయ్య. ఎందుకంటే డబ్బులు పొక్క, టైం పొక్క, అసలు ఏంటంటే మళ్ళీ తలకాయ నొప్పి, ఏంటంటే టైం వేస్ట్. మీరు ఏదైనా చూడాలని అనుకుంటే ఫస్ట్ ప్రియారిటీ సత్యభామ, సెకండ్ ప్రియారిటీ రక్షణ, థర్డ్ ప్రియారిటీ ప్రేమించొద్దు. ఈ 3 చూసుకోండి అంతే ఈ వీక్లో. కానీ ఈ మూవీ జోలికి మాత్రం వెళ్ళకండి పోయి. పెద్ద ఏంటంటే హెడ్ ఎక్, నెత్తి వల కొట్టుకోవాలి, సుత్తే తీసుకొని నెత్తి కొట్టుకోవాలి, అంత పెద్ద హెడ్ ఎక్ సినిమా ఇది.